आधा रास्ता से जो ट्रेन का हाल था भाई बोलता। తడిడు తడిదిరి కదా. 31, 32, 33. General compartment. H1 first AC. Coupe. హలో గాయ్స్, అందరూ బాగున్నారా? నా పేరు సాయికృష్ణ. సో వేరేవెల్ స్టేషన్లో ఉన్నామండి. సో ఇప్పుడు చూసుకుంటే మనం వేరేవెల్ నుంచి ద్వారకా వెళ్ళబోతున్నాము. సోమనాథ్ ట్రిప్ అయిపోయింది నాకు. నమః శివాయ. నెక్స్ట్ జై శ్రీకృష్ణ ద్వారకా. సో జస్ట్ టికెట్ బుక్ చేసుకున్నాం అంతే. ద్వారకా సోమనాథ్లో ఎలా అయితే ఏమీ లేకుండా వెళ్ళిపోయినో అలాగే ద్వారకా కూడా. సో ఇప్పుడు ట్రైన్ చూసుకుంటే 19251 వేరేవెల్ టు ఓకా వెళ్ళే ఎక్స్ప్రెస్. ఇది సౌరాష్ట్ర మెయిల్ కింద కూడా ఉంది. సౌరాష్ట్ర ఎక్స్ప్రెస్, సౌరాష్ట్ర మెయిల్ ముంబై నుంచి వేరేవెల్ వచ్చేది. రేక్ షేరింగ్ ఉంది దీనికి. సో బోర్డు కవర్ చేద్దాం వెళ్ళాను. సో ఫ్రంట్ 2 జనరల్, ఒక ఫస్ట్ ఏసీ, 3 సెకండ్ ఏసీలు, 4 థర్డ్ ఏసీ, 2 ఏసీ ఎకానమీ, దాని తర్వాత స్లీపర్, వెనకాల జనరల్ ఉన్నాయి. నేనైతే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాను అండి. సో ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే కాదు, వేరేవెల్ టు ద్వారకా. ఇంకా 2 స్టేషన్ తర్వాత ఓకా వస్తుంది. నేను అంత దూరం వెళ్ళట్లేదు. నేనైతే ద్వారకలో దిగిపోతాను. సో ఎలాగైతే వేరేవెల్లో నేను ఏమీ బుక్ చేసుకోలేదు, అలాగే ద్వారకా కూడా ఏమీ బుక్ చేసుకోలేదు. దిగి వెతుక్కోవాలి. ఇప్పుడు నైట్ ఏం కవర్ చేస్తారో తెలీదు. సంహవ్ నాదైతే సెకండ్ ఏసీ అండి, A1 కోచ్. లోవర్ వచ్చాయి నాకు. సో రండి వెళ్ళిపోదాం. బాగుంది, చంపేస్తున్నాండి బాబు. ముంబై సెంట్రల్ ఓకా సోమనాథ్. సో సోమనాథ్ ఓకా ఎక్స్ప్రెస్. సో మనం ఎక్కేసామండి ట్రైన్. సో అంటే కోచ్ దగ్గరికి వచ్చాను. A1 నెంబర్ 36 ఇక్కడే ఉంది, 31 to 36. సో ఈ బండి చూసుకుంటే యాక్చువల్లీ సోమనాథ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ సోమనాథ్ స్టేషన్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి ఏ ట్రైన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు. వేరేవెల్తో లాస్ట్. సో దానివల్ల వేరేవెల్ వచ్చి ఎక్కాల్సి వస్తుంది. మీరు కనుక రావాలనుకుంటే సోమనాథ్, సో వేరేవెల్లో దిగాల్సి వస్తుంది. ఈ రీసెంట్ టైంలో ఆ స్టేషన్ డెవలప్ అయిపోతే మీరు అక్కడ దిగిపోవచ్చు. గుడ్డి టైప్లో కడుతున్నారంట స్టేషన్ కూడా, సోమనాథ్ మందిర్ లాగా. ఎంత టైం పడుతుందో తెలియదు. కాబట్టి మీరు కనుక రావాలనుకుంటే ఇక్కడ దిగాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలు అవి ఉంటాయి, మీకు బస్సు ఆటోలు అన్నీ ఉంటాయండి. మొత్తానికి అయితే సోమనాథ్ అయిందండి, శివుడు అనుగ్రహించాడు. ఇప్పుడు చూసుకుంటే మనం ఇది నైట్ నేను ఏం కవర్ చేస్తాను కూడా నాకే తెలియట్లేదు, బట్ ఐ ట్రై. ఇంకా చూసుకుంటే స్టేషన్ చూసుకుంటే బాగానే ఉందండి. సూపర్ నీట్ అనలేము, సూపర్ ఎలా చెప్పాలి, అన్టైడీ అని కూడా చెప్పలేము. యావరేజ్గా ఉంది. యావరేజ్ కన్నా అబవ్ యావరేజ్ అని అనుకోండి, అలా ఉంది. ఇంకేముంది, LHB కోచ్, వెస్టర్న్ రైల్వే వాళ్ళది కోచ్. ప్రతి చోట WR అని ఉంది. ఇప్పుడు టైం 10:45, 11:05కి ట్రైన్. ఇంకా 20 minutes ఉంది టైము. సో వెయిట్ చేస్తున్నాను అండి 20 minutes కోసం. (31 to 36) A1 ట్రైన్ నెంబర్ 19251 A1 వేరేవెల్ ఓకా ఎక్స్ప్రెస్. వేరేవెల్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. టైం కరెక్ట్గా 11 అయిందండి. ఇంకా 5 నిమిషాలు ఉంది. మధ్యలో చాలా స్టాప్లు ఉన్నాయండి. నాకు ఆ ఊరు పేర్లు కూడా తెలియవు, క్షమించండి. కానీ పొద్దున 7 దిగాలి, అది మాత్రం తెలుసు, ద్వారకా. సో అది మ్యాటర్. 5 నిమిషాలు.
సిగ్నల్ ఇచ్చేస్తారు ఈ పాటి, ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట 5 నిమిషాల ముందే ఇచ్చేస్తారు సిగ్నల్. కానీ కరెక్ట్ టైంగా బయలుదేరిన అది వేరే విషయం. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా అండి. సిగ్నల్ ఇచ్చేస్తే లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నా, ఇంకా ఇవ్వలేదు. టైం 11:01 అయింది, 4 minutes ఉంది ఇంకా. అది సంగతి. మా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కానీ పడుకోలేదు, ఊరికనే ఉన్నారు. ఒకడేమో కూర్చుని ఉన్నాడు, ఇంకోటేమో నడుము వాల్చాడంట. సరే సరే సరదాగా బయటికి రండిరా ఫోటో దిగుదాం అంటే రావట్లేదు. సో నా క్యూరియాసిటీ ఆగలాక వెళ్ళి కనుక్కున్నానండి, అసలు ఏంటిది ఇంకా కదలలేదు, టైం అయిపోయింది కదా అంటే వాళ్ళు అంటున్నారు రాజ్కోట్ వీరవల్ ప్యాసింజర్ ఉంది, అది రావాలి, అది వస్తే కానీ ఇది కదలదు అంటున్నారు. సో ఇది సింగిల్ లైన్ అనుకుంటా, అందుకే ఇది కదలలేదు. నేను వచ్చినప్పుడు కూడా చూడలేదు సింగిల్ లైన్ డబుల్ లైన్ అని చెప్పి. సో చూడాలి ఇప్పుడు సింగిల్ లైన్ డబుల్ లైన్ అని చెప్పి. అది కాకుండా అది 2 kilometer అవుటర్లో ఉంది, ఇంకా వస్తుందండి, లైట్ కనబడుతుంది. రాజ్కోట్ వీరవల్ ప్యాసింజర్. రాజ్కోట్ వీరవల్ ప్యాసింజర్. నమ శివాయ. స్టార్టింగ్ 5 minutes డిలే, టైం 11:10. బాయ్ బాయ్ వీరవల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే చూసానండి, ఇది సింగిల్ ట్రాక్ అండి, ఇప్పుడే చూసా. సో ఇది ఎంతవరకు సింగిల్ ట్రాక్ అని తెలియదండి, రాజ్కోట్ వరకునా లేకపోతే నెక్స్ట్ జంక్షన్ వరకునా అని తెలీదు. సరే ఏదైతేనే వాళ్ళని సేఫ్గా తీసుకెళ్తే చాలు అండ్ టైంకి తీసుకెళ్తే చాలు. నమ శివాయ. నీ గురించి మాట్లాడుతున్నావు ನಮ್ಮ ಮಕ್ಕಳೇ. మై బెడ్ రెడీ. నాకు నిద్ర రావట్లేదండి, జస్ట్ సైడ్లో కూర్చొని ఉన్నా, సైడ్ లోవర్లో. వాళ్ళు ఊరికే మెల్కొని ఉన్నారు, పడుకోలేదు. కానీ చాలా తిరిగే ఉండి ఈరోజు, కానీ నిద్ర అయితే రావట్లే.
సెకండ్ ఏసీ కోచ్ నైట్ టైం. నేను పడుకోవడానికి ట్రై చేస్తాను అండి, ఎందుకంటే నైట్లో కవర్ చేయడానికి ఏమి ఉండదు, చేసిన రిస్కే డోర్ దగ్గర నుంచొని. సో ఏం కనపడదు కూడాను, ఇది మన రోడ్ కాదు, మన ఊరే రిస్క్, ఇది ఇంకో ఊరు, డబుల్ రిస్క్. సో టీసీ అంకుల్ వచ్చారు, ఆయనకి నెంబర్స్ చెప్పేసి పడుకోవడానికి ట్రై చేస్తాను. నమ శివాయ. ట్రైన్స్ ఫస్ట్ స్టాప్ మలియా హట్టినా, 4 minutes delay. గైస్ గుడ్ మార్నింగ్. మనం నిద్రలో ఇచ్చాము. సో ట్రైన్ రైట్ టైంలో ఉందండి. సో ఇంకొక స్టేషన్ ఉంది, దాని తర్వాత ద్వారకా. టైం ఇప్పుడు 6:15 అవుతుంది. భాటియా. ఈ స్టేషనే చెప్పానండి, ద్వారకా ముందు స్టేషన్ ఉందని చెప్పి, భాటియా, దీని తర్వాత ద్వారకా. సిగ్నల్ రేట్. ఎందుకు ఎంతసేపు అవుతుంది స్టేషన్ అనుకున్నాను అండి. రైట్ టైం 6:34, మళ్ళీ బయలుదేరేది 6:35కి. సో మనోడు 6:20కి వచ్చేసాడు, ఏకంగా ఒక పావు గంట ముందు వచ్చాడు. దానివల్ల ఎంతసేపు ఆపేస్తాడు. సిగ్నల్ గ్రీన్, ఓ ఎల్లో.
కంప్లీట్ రూట్ సింగిల్ ట్రాక్. ట్రైన్ మంచి స్పీడ్గా వెళ్తుందండి, చాలా స్పీడ్గా వెళ్తుంది. చెప్పండి మీ అభిప్రాయం ఎలా ఉంది? హాయ్, హలో. గైస్ ద్వారకా దగ్గరికి వచ్చామండి. సో బ్లాగ్ దీంతో ఆపేద్దాం, ట్రైన్ ట్రావెల్ బ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై శ్రీకృష్ణ. Platform number 1. What's your contact?